హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. డబ్బుంటే చాలు అన్నదమ్ములు తండ్రి కొడుకులు కూడా రోడ్డు మీద కొట్టుకునే ఈ రోజుల్లో టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని చెప్పిన ఈ మాటలు వింటే నిజంగా మీరు షాక్ అవుతారు. మా నాన్న బతుకున్నంత వరకు మాకు ఆస్తిలో ₹1 కూడా రాదు అంటూ అఖిల్ చేసిన ఈ సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అసలు నాగార్జున తన కొడుకులకు పెట్టిన ఆ స్ట్రిక్ట్ రూల్ ఏంటి? అన్న నాగ చైతన్యతో అఖిల్ రిలేషన్ ఎలా ఉంటుంది? అఖిల్ అక్కినేని ఫ్యామిలీ, అవును అక్కినేని ఫ్యామిలీ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చూసేద్దాం. గత కొంతకాలంగా సెలబ్రిటీల ఇళ్లలో ఆస్తి గొడవలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు చాలానే చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు కూడా తెగ వైరల్ అయ్యాయి కదా. సరిగ్గా ఇలాంటి టైంలోని నాగార్జున కొడుకులు ఇద్దరు వేర్వేరు తల్లుల బిడ్డలు కాబట్టి ఫ్యూచర్లో అక్కినేని ఇంట కూడా ఆస్తి గొడవలు వస్తాయని కొంత అభిప్రాయం అయితే ఏర్పడింది. లేకపోతే అటువంటి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. కానీ వీటన్నిటికీ అఖిల్ తనదైన స్టైల్లో ఒకే ఒక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. రీసెంట్గా ఇచ్చిన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ మా నాన్న మాకు చాలా క్లారిటీగా చెప్పారు, నేను బతుకున్నంతకాలం మీకు నా నుంచి ₹1 కూడా ఫ్రీగా రాదు. మీ సొంత సత్తాతో, మీ ఓన్ టాలెంట్తో పైకి రావాలి. మీ కెరియర్కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, కానీ మీ ఖర్చులు మీరే చూసుకోవాలి అని నాకు స్ట్రిక్ట్గా చెప్పారట. అంతేకాదు, చిన్నప్పటి నుంచే నాగార్జున తమకు ఆస్తుల గురించి కాకుండా కేవలం ఫ్యామిలీ వాల్యూస్, కష్టపడే తత్వమే నేర్పించారు అని అఖిల్ చాలా గర్వంగా, చాలా క్లారిటీగా చెప్పుకొచ్చాడు. నా సంపాదన నాది, అన్నయ్య నాగ చైతన్య సంపాదన ఆయనది, మేము ₹1 కూడా ఫ్రీగా తీసుకోలేదు అని చెప్పి అందరికీ మైండ్ బ్లాక్ చేశాడు. ఇక పర్సనల్ లైఫ్ సంగతి అలా ఉంటే, ప్రొఫెషనల్ లైఫ్లో అఖిల్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. రీసెంట్గా వచ్చిన లెనిన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో అఖిల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూస్లోని అఖిల్ తన పుట్టుకకు సంబంధించిన ఒక సూపర్ ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు. అదేంటి అంటే, అఖిల్ అమ్మ కడుపులో అంటే అమల గర్భంలో ఉన్నప్పుడు అమెరికాలో స్కానింగ్ చేస్తే డాక్టర్లు పొరపాటున పాప పుట్టబోతోంది అని చెప్పారట. దాంతో నాగార్జున తెగ మురిసిపోయి ముందే కూతురికి నిఖిత అనే పేరు కూడా ఫిక్స్ చేసుకున్నారట. అంతేనా, ఇంకా చాలా ఉన్నాయి. కానీ డెలివరీ టైంకి డాక్టర్లు బాబుని చేతిలో పెట్టేసరికి నాగార్జున ఎక్స్ప్రెషన్స్ చాలా ఉండిపోయాయట. అవును, అలా ఉండిపోయారట షాక్ అయ్యి. ఎందుకంటే కూతురు వస్తుందని చెప్పి ఆయన షాపింగ్ చేశారట. చాలా వస్తువులు కూతురు అంటూ కొనేశారట. కూతురు వస్తుంది అనుకుంటే వీడేంటి వచ్చాడు అని అంటూ అఖిల్ తనదైన కామెడీ టైమింగ్తో అందరినీ నవ్వుల్లో ముంచేశాడు. ఈ ఫన్నీ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్గా మారిపోయింది. అసలు మనకు అఖిల్ హీరోగా తెలియకముందే 7వ వయసులో ఉన్నప్పుడే సిసింద్రి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా షూటింగ్లో జరిగిన కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను కూడా అఖిల్ షేర్ చేసుకున్నాడు. నేను 10 గంటలు పడుకుంటే 4 గంటలే మెలకుగా ఉండేవాడిని. నేను నిద్ర లేచినప్పుడే షూటింగ్ చేసేవాళ్ళు. నన్ను నవ్వించడానికి నాన్న కెమెరా వెనుక నిలబడేవారు. నేను ఏడవాలంటే మా అమ్మ నా ముందు కారెక్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయేది. కొన్ని సీన్స్లో అయితే ఆమెని గారి ప్లేస్లో మా అమ్మే నటించింది అంటూ చిన్ననాటి క్యూట్ మెమరీస్ని షేర్ చేసుకున్నాడు. అంతేకాదు, రీసెంట్గా సిసింద్రి 2 సినిమాపై కూడా అఖిల్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. సిసింద్రి నాకు చాలా స్పెషల్ సినిమా. నాకు కొడుకు పుడితే ఖచ్చితంగా సిసింద్రి 2 తీస్తాను. ఈ విషయం ఆల్రెడీ నా భార్య జైనబి కూడా చెప్పాను, తను కూడా ఓకే అంది అని చెప్పడంతో అఖిల్ ఫ్యాన్స్కి ఇది డబుల్ ట్రీట్ అని చెప్పుకోవాలి. ఇంకేముంది, అయ్యగారే నెంబర్ 1 అంటూ ఉన్నారు ఫ్యాన్స్ ఇప్పుడు. అఖిల్కి కొడుకు పుట్టడమే లేట్, సిసింద్రి 2 కన్ఫర్మ్ అన్న మాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో పెద్ద హీరోల ఫ్యామిలీస్లో ఆస్తుల గొడవలు కామన్ అనుకునే టైంలో అఖిల్ అక్కినేని, మరి ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ మాత్రం కష్టాన్ని నమ్ముకుంది, ₹1 కూడా ఫ్రీగా ఆశించకూడదు అనుకుంది అనే రూల్తో ఎంత సంస్కారంతో ముందుకు వెళ్తూ ఉందో. అందుకే అక్కినేని హీరోలంటే అందరికీ అంత రెస్పెక్ట్. మరి లెనిన్తో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాతో అద్దరు కొట్టబోతున్నాడు, సిసింద్రి 2తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతూ ఉన్నాడు? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, మర్చిపోకండి. అండ్ మీకేమనిపించింది, అయ్యగారే నెంబర్ 1 అనిపించిందా? అండ్ మీకేమనిపించింది లెనిన్ గురించి కూడా? జస్ట్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని వెంటనే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ ఇట్.
ఇక పర్సనల్ లైఫ్ సంగతి అలా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్లో అఖిల్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. రీసెంట్గా వచ్చిన లెనిన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో అఖిల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూస్లోని అఖిల్ తన పుట్టుకకు సంబంధించిన ఒక సూపర్ ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు. అదేంటి అంటే అఖిల్ అమ్మ కడుపులో అంటే అమల గర్భంలో ఉన్నప్పుడు అమెరికాలో స్కానింగ్ చేస్తే డాక్టర్లు పొరపాటున పాప పుట్టబోతోంది అని చెప్పారట. దాంతో నాగార్జున తెగ మురిసిపోయి ముందే కూతురికి నిఖిత అనే పేరు కూడా ఫిక్స్ చేసుకున్నారట. అంతేనా, ఇంకా చాలా ఉన్నాయి. కానీ డెలివరీ టైంకి డాక్టర్లు బాబుని చేతిలో పెట్టేసరికి నాగార్జున ఎక్స్ప్రెషన్స్ చాలా ఉండిపోయాయట. అవును, అలా ఉండిపోయారట షాక్ అయ్యి. ఎందుకంటే కూతురు వస్తుందని చెప్పి ఆయన షాపింగ్ చేశారట. చాలా చాలా వస్తువులు కూతురు అంటూ కొనేశారట. కూతురు వస్తుంది అనుకుంటే వీడేంటి వచ్చాడు అని అంటూ అఖిల్ తనదైన కామెడీ టైమింగ్తో అందరినీ నవ్వుల్లో ముంచేశాడు. ఈ ఫన్నీ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్గా మారిపోయింది. అసలు మనకు అఖిల్ హీరోగా తెలియకముందే 7వ వయసులో ఉన్నప్పుడే సిసింద్రి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా షూటింగ్లో జరిగిన కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను కూడా అఖిల్ షేర్ చేసుకున్నాడు. నేను 10 గంటలు పడుకుంటే 4 గంటలే మెలకుగా ఉండేవాడిని. నేను నిద్ర లేచినప్పుడే షూటింగ్ చేసేవాళ్ళు. నన్ను నవ్వించడానికి నాన్న కెమెరా వెనుక నిలబడేవారు. నేను ఏడవాలంటే మా అమ్మ నా ముందు కారు ఎక్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయేది. కొన్ని సీన్స్లో అయితే ఆమెని గారి ప్లేస్లో మా అమ్మే నటించింది అంటూ చిన్ననాటి క్యూట్ మెమరీస్ని షేర్ చేసుకున్నాడు. అంతేకాదు, రీసెంట్గా సిసింద్రి 2 సినిమాపై కూడా అఖిల్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. సిసింద్రి నాకు చాలా స్పెషల్ సినిమా. నాకు కొడుకు పుడితే ఖచ్చితంగా సిసింద్రి 2 తీస్తాను. ఈ విషయం ఆల్రెడీ నా భార్య జైనబి కూడా చెప్పాను, తను కూడా ఓకే అంది అని చెప్పడంతో అఖిల్ ఫ్యాన్స్, అవును అఖిల్ ఫ్యాన్స్కి ఇది డబుల్ ట్రీట్ అని చెప్పుకోవాలి. ఇంకేముంది, అయ్యగారే నెంబర్ 1 అంటూ ఉన్నారు ఫ్యాన్స్ ఇప్పుడు. అఖిల్కి కొడుకు పుట్టడమే లేట్, సిసింద్రి 2 కన్ఫర్మ్ అన్న మాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో పెద్ద హీరోల ఫ్యామిలీస్లో ఆస్తుల గొడవలు కామన్ అనుకునే టైంలో అఖిల్ అక్కినేని, మరి ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ మాత్రం కష్టాన్ని నమ్ముకుంది, రూపాయి కూడా ఫ్రీగా ఆశించకూడదు అనుకుంది అనే రూల్తో ఎంత సంస్కారంతో ముందుకు వెళ్తూ ఉందో. అందుకే అక్కినేని హీరోలంటే అందరికీ అంత రెస్పెక్ట్. మరి లెనిన్తో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాతో అద్దరు కొట్టబోతున్నాడు, సిసింద్రి 2తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతూ ఉన్నాడు? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, మర్చిపోకండి. అండ్ మీకేమనిపించింది, అయ్యగారే నెంబర్ 1 అనిపించిందా? అండ్ మీకేమనిపించింది లెనిన్ గురించి కూడా? జస్ట్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ని వెంటనే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ ఇట్.